నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రోటోకాల్ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విదూరంగా ఉందని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నాయకులు. బతిపోచమ్మ ఆలయంలో బోనాలతో సందడి చేసిన మహిళా భక్తులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందేనని తేల్చి చెప్పిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులో దర్శవాళి గుట్టపై అక్రమ నిర్మాణాలపై బీజేపీ ఆందోళన. అదుపులోకి తీసుకున్న పోలీసులు. నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం 2వ విడత క్రింద వేములవాడ అర్బన్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు 370 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులు విప్ కలెక్టర్తో కలిసి అగ్రహారం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. వేములవాడ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరారని, దీంతో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. నిర్ణీత సమయం ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరితగతిన ఇల్లు నిర్మించుకుని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 20,000 కోట్ల రైతు రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ₹1 ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. వేములవాడ అర్బన్ మండలంలో 370 మంది లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో ₹5 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశల్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000, గోడలు నిర్మిస్తే ₹1,00,000, స్లాబ్ నిర్మించిన తర్వాత ₹2 లక్షల, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో ₹1,00,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో పెడతామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. రవాణా ఛార్జీలు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, తహసీల్దార్, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు మనం ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, మేము ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా లబ్ధిదారుని ఎంపిక చేసి వారికి ₹5 లక్షల నిధులు ప్రొసీడింగ్ అందజేస్తూ ఇంటి నిర్మాణం చేపట్టవలసిందిగా కోరేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం మధ్యలోకి వచ్చినాం. నాకు బాగా గుర్తు, గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఆ పాలనలో
పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి 10 సంవత్సరాలుగా కన్ను కాయలు కాచలు ఎదురు చూసినా ఏ పేదవారికి ఏ ఒక్క ఊళ్ళో కూడా ఇల్లు రాని సందర్భంలో ఆ హామీలన్నీ నీటి మూటలైన వేళ ఆ హామీలన్నీ ఎన్నికల్లో ఓట్ల కోసం లబ్ధి పొందడానికి కోసం ఇచ్చిన హామీలుగా మిగిలిపోయింది తప్ప ఏ ఒక్క గ్రామంలో పేదవారికి పేదరాలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాలు పోయిన సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తుంది. ఆనాడు మీ బిడ్డగా ముందుకు వచ్చినప్పుడు ఇందిరమ్మ పాలన తీసుకురావడానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి, ప్రజాపాలన తీసుకురావడానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ గతంలో గరీబీ హఠావో నిర్ణయం తీసుకుని వచ్చింది, గూడు గుట్ట నిర్ణయం తీసుకుని వచ్చింది, బ్యాంకులు జాతీకరణ చేసింది, రాజ్యపాలన రద్దు చేసింది, బోర్డు పంపిణీ చేసింది. ఆయన ఇంద్రమిల్లు నిర్మాణం చేసినటువంటి ఈ పేదల ప్రభుత్వం వస్తే పేదలకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత తీసుకున్నామన్న రోజు ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే కిరాయికి ఉంటుందో, ఎవరైతే ఆ గ్రామాల్లో సంఘాల్లో తలదాచుకుంటుండ్రో పూలు కూర్చుంటుండ్రో వారందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాల్సిన మాట ఆనాడు మీ అందరికీ కూడా బాగా గుర్తు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో 3,500 మంది పేదలు గుర్తించి ముందుగా ఇచ్చేటువంటి వాటిల్లో అడుగు స్థలం ఉండి అడుగు స్థలానికి కాగితాలు ఉండి వారికి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా గుర్తించాలని చెప్పండి. వేట రూరల్ మండలంలో వెంకటాపురం గుర్తించడం పైలట్ గ్రామంగా, ఆ తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఎంపిక చేసిన తర్వాత ఇంచుమించు ఈరోజు 333 మందికి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ ఈ కార్యక్రమం చేస్తున్నాం. నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంలో భాగంగా పేదలందరికీ కూడా అప్రన్యాసం అందించాలని చెప్పిన కారణంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్న వారు 400 స్క్వేర్ ఫీట్ల నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపల మీరు నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు పక్కన వెంకటపల్లి మీరు చూడండి, ఇంటి ఇళ్ళ నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉంది. ఈ ఇంటి నిర్మాణం మీరు మొదలుపెట్టిన క్రమంలో పునాది పూర్తయిందంటే మీ ఖాతాలో 1 లక్ష రూపాయలు, గోడలు వేసి స్లాబ్లో వచ్చిందంటే మరో 1 లక్ష రూపాయలు మీ ఖాతాలో, ఆ తర్వాత స్లాబ్ వేసినంటే 2 లక్షలు మీ ఖాతాలో, ఆ తర్వాత పలస్టర్ పూర్తి చేసుకొని మరుగుతో నిర్మాణం చేసిన ఫోటో పంపిస్తే చివరి 1 లక్ష రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు మీ ఖాతాకు వచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసిన సందర్భం. అమ్మ ఆశామాషి వివాదంగా 5 లక్షల రూపాయలంటే ఒక పేదవాడు 5 లక్షలు ఒకేసారి సంపాదించాలంటే ఎంత కష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఇంటి నిర్మాణం చేసే క్రమంలో ఎలాంటి పైరునికి తావు లేకుండా, బిల్లు కోసం పుస్తకం పట్టుకొని ఇంటికి పట్టుకొని అధికారులకు పోకుండా మీ ఇంటి దగ్గర మీరు పునాది తీసిరంటే ఫోటో కొట్టగానే సెక్రటరీ వచ్చి గృహ శాఖ అధికారులు వచ్చి ఫోటో కొట్టగానే ప్రతి సోమవారం ఆ బిల్లులన్నీ కూడా ఖాతాలలో మీ బ్యాంక్ పుస్తకాలు వేయాల్సిపడి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ గృహ నిర్మాణ సంబంధించిన పనులు వెంటనే మొదలు పెట్టవలసిందని కోరుతూ ఈరోజు కొంతమంది ఫుడాలు తీసుకున్నాం, పేదవాళ్ళమే వాళ్ళు కూడా అర్హులే. కొంతమంది వచ్చే దసరా దీపావళి మీ సొంత ఇంట్లో జరగాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కలగన్నటువంటి దాన్ని మీరు నిజం చేయాల్సిందని కోరుతూ ఈ 333 ఇళ్లకు ఈ 333 ఇళ్ల దగ్గరికి మీ బిడ్డగా నేను వస్తా. మీరు ఇల్లు నిర్మాణం చేసే క్రమంలో మీ అందరికీ కూడా తీరా సారే తీసుకొచ్చి మీ బిడ్డగా మీ తోడుగా మీకు అండగా నిలబడే కార్యక్రమాలు చేస్తా. మీరు దయచేసి ఇళ్ల నిర్మాణం మాత్రం వెంటనే చేపట్టవలసిందిగా మనవి చేస్తూ చాలా మందిలో 333లో ఒక 30 మందికో 40 మందికో అయ్యో 10,000 కూడా లేపాయే ఎలా ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పిన అనుమానం రావచ్చు. అయ్యో ఒక 50,000 ఉంటే బాగుందో, 1 లక్ష రూపాయలు ఉంటే బాగుందని
మీ 333 మంది ఒక 30 మంది 40 మందో ఇంకా పేరు డబ్బులు లేని వాళ్ళు ఉంటే కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం ఆలోచించింది మీకు ₹1,00,000 వరకు రుణం ఇప్పించి తిరిగి లాస్ట్ డిసెంబర్ అక్టోబర్ కట్టేటువంటి వెసులుబాటును మహిళా సంఘాలతో ఏర్పడేసినాం. ఆ అంశాన్ని కూడా అధికారులు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి 333లో 30 మంది కానీ 50 మంది కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు చెప్పండి, గ్రామ కార్యదర్శి చెప్పండి, మీ ఏళ్ళు చెప్పండి, మా దృష్టి తీసుకొని వస్తే వారికి కూడా ₹1,00,000 మీ మహిళా సంఘం ద్వారా రుణం ఇప్పించి ఆఖరి కిస్తున్నాడు ₹1,00,000 వారు కట్టేటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం అన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే అక్కడక్కడ ఒకరిద్దరు ఏం చేస్తుంది ప్రభుత్వం అని మన ఊళ్ళో ఉంటారు ఒకరిద్దరు వాడు అంతేగా జెండ గెగరేసినట్టు వాళ్ళని వాడు ఎప్పుడు అంతే నిత్యం మాట్లాడాలని చెప్పాడు. ఒకరిద్దరు జెండ గెగరేసినట్టు అంటే వాడు జెండ గెగిరినని ఊళ్ళో జెండ ఎక్కువ మాట్లాడిన జెండ గెక్కినప్పుడు ఎక్కువ మాట్లాడిన నిలబడి ఊళ్ళే జెండ గెక్కేస్తాడు జెండ గదే అట్లా ఒకరిద్దరు 15-16 మాసాలు అవుతుంది ఈ ప్రభుత్వం పడిపోవాలని కూలిపోవాలని కోరుకున్నటువంటి ఊరు ఒకరిద్దరు కావచ్చు, రాష్ట్రంలో ఒకరిద్దరు కావచ్చు. నేను అడుగుతాను మీ ద్వారా కొన్ని అంశాలు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీ ఆశీర్వాదం మీ బిడ్డకి ఎమ్మెల్యే గట్టిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం అమలు కాలేదు ఒకసారి ఆలోచించి ఎవరిసిందో కోరుతుంది. మొట్టమొదటి 3 రోజులకి ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే మహాలక్ష్మి పథకంలో ఆరోగ్యాన్ని గౌరవించుకుందామని ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మొదలు పెట్టాము లేదు. మీరు బస్సు యొక్క టికెట్ తీసుకుంటున్నారా? కొండగట్టు అంజనగర్కి వెళ్ళినా, వేరే రాజనగర్కి వెళ్ళినా, యాదగిరి లక్ష్మీశ్వర దగ్గరికి వెళ్ళినా, భద్రాద్రి రాముల దగ్గరికి వెళ్ళినా, కొమరేలు మల్లాల దగ్గరికి వెళ్ళినా బస్సు ఎక్కి ఉచిత బయట కదా. అంతేకాదు బిడ్డ హైదరాబాద్ అవుతుంది, కర్నూలు అవుతుంది, ఇంకా చూసేద్దామంటే ఉచితంగా వేస్తూ లేదా? ఆ బిడ్డ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా టికెట్ కూడా వేస్తూ లేదా? ఇది మహిళలకు చేసే కార్యక్రమం అవునా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ₹500 చెల్లించే కార్యక్రమం ప్రారంభం చేసినాం. అక్కడక్కడ ఊళ్ళంటూ అయ్యో మాకు ఆలోచించే సిలిండర్ అని ఆధార్ కార్డు తప్పుందంటే రాలేదు వాటికి కూడా సరిచేసేటువంటి కార్యక్రమం చెప్తున్నాం. అంతేకాదు ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ అన్నాం. రాజశేఖర్ సంతకం పెట్టండి, ఇప్పటికి ఉచిత విద్యుత్ నడుస్తుంది. ఉచిత కరెంట్ రైతులకు ఇస్తున్నాం. దాన్ని కొనుగోలు కేంద్రాలు ఆగా ప్రారంభం చేసినాం. ఏడాదిగా కొనసాగుతున్నాయి. ఈరోజు మేము వస్తే పేదల ఇంటి కరెంటు బిల్లు 200 యూనిట్లు మీరు అర్థమని చెప్పినాం. నాకు బాగా గుర్తు మల్యాల నియోజకవర్గం 2వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ దగ్గర లైన్ కట్టించాలని ఏంటమ్మంటే కరెంట్ కట్టిన వచ్చిన వాళ్ళు 800, 900, ₹1000 అన్నారు. నిన్న రోజు మీ ఆశీర్వాదం మీకు తెలిస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక మీరు గ్రామ పంచాయతీ వచ్చే తిప్పలు తప్పితే మీ కరెంట్ బిల్లు అర్థమంటే మస్తు చూసుకోవాలా మీదాంట్లో చెప్పిన వాళ్ళందరినీ ఎవరు ఏ పని చేయాలని చెప్పండి. లేదు బిడ్డ లేదు తల్లి మా మీ బిడ్డ మీద ఒక విశ్వాసాన్ని ఉంచుకున్నాం. మీరు కూడా మీ ఊళ్ళో సెస్ అధికారులకు 5వ తారీఖు లోపల, 10వ తారీఖు లోపల, 15వ తారీఖు మీ ఊళ్ళో కరెంట్ బిల్లు కట్టేవాళ్ళు. ఈ బిడ్డ ఎమ్మెల్యే గెలకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు అవునా కాదు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎవరైనా కరెంట్ బిల్లు పెట్టేవాళ్ళు కట్టలేదు. మరి ప్రభుత్వం పనిచేస్తున్నట్ట కాదా? ప్రభుత్వం పనిచేస్తున్నట్ట కాదంటున్నా. ఏం చేస్తుందంటే ఈ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. అంతేకాదు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం. 2 లక్షల రుణమాఫీ 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఒకటే ఒకటి మంజూరు చేసి మళ్ళీ కొత్త రుణాలు చేరుపడేస్తే లేదా? సార్ కొన్ని ఊళ్ళలో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మాకు వస్తే బాగుంటుంది చెప్పండి. ఆ అంశాన్ని కూడా చూడమని ప్రత్యేకంగా ఆలోచించి చెప్పే ముఖ్యమంత్రి చెప్పి కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసినామా లేదా? ఒక్కొక్క ఇంద్రమిల నిర్మాణానికి 10 ఇసుక ట్రాక్టర్లు అవసరం పడతాయి. ఆ 10 ఇసుక ట్రాక్టర్లకు సంబంధించిన ఉచితంగా ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఎంఆర్ఓ చెప్పిన రోజు మీరు ట్రాక్టర్ సంబంధించినటువంటి ఏదైతే లేబర్ ఖర్చో ట్రాక్టర్ కిరాయి మాత్రమే మీరు పెట్టుకోవాలి. అది కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నా. ట్రాక్టర్ యజమానులు ఉంటే ఇక్కడ ఆయా గ్రామాల యజమానులు ఉంటే పేదల కోసం ఇప్పటిదాకా మీరు ఇసుకను చూడకపోయినప్పుడు లాభంతో మీకు కూడా కుటుంబం ఉంది, మీ కుటుంబం నడవాలి కాదని లేదు. ఇప్పటివరకు మీరు లాభంతో ఇసుకను అనుమతితో తీసుకోలేదు.
ఈ ఇందిరా మిల్లుకి సంబంధించి 333 అంటే 3330 ట్రిప్పులు అవుతాయి. ఈ 3330 ట్రిప్పులు ట్రాక్టర్ యజమానులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం కూలీ పని డీజిల్ తీసుకొని వారికి ఇస్తున్నాం. మీకు లాభాపేక్ష లేకుండా లేబర్ ఖర్చు తీసుకొని డీజిల్ ఖర్చు తీసుకొని వారికి ఇసుకోవచ్చే కార్యక్రమం పుణ్యం కూడా అదే పేదలకు సాయం చేస్తే మీకు కూడా చూడండి. ఆ ఇల్లు మీకు కూడా మాకు ఇంత భోజనం పెట్టమని చెప్తా. పోయి ఛాయలు తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ బిడ్డలందరూ చెప్తా ఉన్నా ఆయా గ్రామాలను ట్రాక్టర్ యజమానులతో మాట్లాడి ఆ పేదల ఇల్లు ఇసుక మాత్రం ఈ ఊళ్ళో సభ 2000 తీసుకువస్తే 1000 పోయి ఉన్నది, 1000 పోతే 500 పోయి ఉన్నది. ఎందుకు చెప్తున్నా కనిష్ట వాళ్ళకు పేదలకు మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కోణంలో ట్రాక్టర్ యజమానికి ఏదైనా అవసరం పనిచేస్తాం. భవిష్యత్తులో వాళ్ళకి ఏ అవసరం పడ్డా ఏదైనా సిద్ధంగా ఉన్నా అన్ని మండలాలు చెప్తున్న ఏ మండలం చెప్తున్న మండల నాయకత్వం మీరు దయచేసి కూర్చొని మండల నాయకత్వంలో ట్రాక్టర్ యజమానులు మాట్లాడి మీకే తల్లి తక్కువ ధరకు స్కీమ్ అని చెప్పి కార్యక్రమం చేస్తూ దానివల్ల కలిసి ఆర్థికంగా చేయడం అవసరం. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటి నిర్మాణం చేయాలి. ఇక్కడ మీకు ఇచ్చిన మ్యాప్లో ఏది ఉందో 400 నుంచి 600 గంటలు చెప్తున్నాం. అందులో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టే కట్టాలని రూల్ లేదమ్మా, మీ వెసులుబాటు. కాకపోతే 600 స్క్వేర్ ఫీట్ ఒక్క స్క్వేర్ ఫీట్ మాత్రం పెరగాలి. లోపల మీకు నచ్చినట్టు పెట్టుకోండి. కానీ 600 స్క్వేర్ ఫీట్ లోపల 400 స్క్వేర్ ఫీట్లు కిందికి రాకుండా మీరు డిజైన్ చేసుకొని మీరు ఇంటి నిర్మాణం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో మీ అందరూ కూడా కోరుతూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలోనే నేను ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు మీరు ముగ్గు వచ్చే సమయం, ఉగాది సమయం, లెంటర్ లెవెల్, స్లాబ్ లెవెల్, పలస్త లెవెల్ ఆ అయిపోయినప్పుడు తప్పనిసరిగా ఇంట్లో కూడా ఇంటి దగ్గర మీరు వచ్చడం ఖాయం. మీరు మాట్లాడతా మీతో అన్నటువంటి ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ మీ బిడ్డగా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు చదువుతున్నారు. అంతకుముందు ఈ భోజనం ఎట్లుండే ఇప్పుడు భోజనం ఎలా ఉంటుంది? 40% డైట్ ఛార్జ్ పెంచినము, 200% ఫాస్ట్ ఫుడ్ ఛార్జ్ పెంచినము. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ బాల్యంలో పౌష్టికాహారం తినాలి, నాణ్యమైన భోజనం తినాలి. ఇంట్లో తల్లి చేతితో పెట్టే ముద్ద భోజనం ఎలా ఉంటుందో అలా ఉండాలని చెప్పి గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెడుతుందో నేను ప్రభుత్వం కలిసి ఆలోచించాల్సింది కోరుతా ఉన్నాను. పేదల కోసం ఒకటి కాదు, అంతకుముందు పోడు భూములు దున్నేవాడికి భూమున్నప్పుడు పేదలు తినడంటే ఆనాడు తెలంగాణ రాకెట్ ముందు తప్ప తెలంగాణ వచ్చినకి ఏ పేదవాడికన్నా భూమి యాజమాన్య హక్కులపైన చట్టం వచ్చిందా, ఏ పేదవాడికి ఇంజనీర్లు కట్టిందా ఆలోచించింది. అందుకే మీకు గత ఎన్నికలు ఉన్నాం. గత ఎన్నికల్లో ఊరూరని ఒక మాట బీఆర్ఎస్ పార్టీకి ఎందుకమ్మా ఇల్లు లేని మీ రూమ్ ఇప్పించండి, నేను ఇక్కడ ఓటు అడగను. అదే మీరు డబుల్ బెడ్రూమ్ అని మార్చి చదివికలకు వచ్చిందే 10 ఏళ్ళే ఒక్క డబుల్ బెడ్రూమ్లో రూమ్ ఇప్పించి ఓటు అడుగుతుంటారంటే ముందుకు రాలేదు. నేను అడిగింది తప్ప ఇందిరా మిల్లులే రూమ్ ఉన్నాడు, ఇందిరా మిల్లులే రూమ్ ఏం లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ మార్చి చదివికలకు చంద్ర బాగుతూ ఆ 70 ఏళ్ళు ఎట్లుంటారు, అల్లుడు అత్త బట్టలు మార్చుకోవాలి, గొర్రెనెక్కలు కట్టేదో బర్రెనెక్కలు కట్టేదో కోళ్ళెక్కలు కమ్ముతో నేను అసలు డబ్బులు పెట్టిస్తాను కేసీఆర్. నేను తప్ప ఏమైతే మీ మాటలో ఏమైతే మీ హామీలో ఉంటుంది. 10 ఏళ్ళు తెలంగాణ పేరు అధికారులకు వచ్చి అక్రమంగా ఆస్తులు సంపాదించి ఆనాడు 70,000 కోట్లు అప్పు ఉంటే 2000 పట్టాల్లో మొన్న మీరు అధికారం మీ బిడ్డకి ఇచ్చి 2000 ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ ఇచ్చినప్పుడు 8 లక్షల కోట్ల అప్పు కలిగి మీరు వల్ల అనా పైసలు సందర్భంలో 8 లక్షల కోట్ల అప్పు ఆనాడు సంవత్సరానికి 70,000 అసలు మిత్తి కట్టే పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు అసలు మిత్తి 70,000 కట్టే సందర్భం. 10 సంవత్సరాల పరిపాలన ఆర్థికంగా విధ్వంసమైంది, మోసం చేశారు. ఇంకా మాట్లాడుతున్నారు ఏదో గొప్పలు. నేను అడుగుతున్న తల్లి ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమయం వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని మేము ఆపినమా కొనసాగిస్తున్నారు కదా. గత ప్రభుత్వం పరిపాలన వచ్చిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తూనే ఈ కొత్త పథకాన్ని మొదలు పెట్టడం వల్ల లేదా ఆలోచన ఏమని కోరుతుంది. 10 సంవత్సరాల కళ్ళు కాయలు కాసిన చూస్తే రేషన్ కార్డు 10 ఏళ్ళ కింద కొత్త కోళ్ళు వచ్చింది మన ఊరికి. మీ ఇంటికి రేషన్ కార్డు పేరు ఎక్కిందా? 10 ఏళ్ళ కింద ఇంకొక పుడతాడు ఓ మహాలక్ష్మి అమ్మాయి పుట్టింది, మనోడు మనవరాలు బిడ్డను. రేషన్ కార్డు పేరు ఎక్కిందా? అది బంగారు తెలంగాణ. ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి కనుక మొదలుపెట్టాం. ఈరోజు రేషన్ కార్డులో
ధనిక పేద తేడా లేకుండా ప్రతి పేదవారికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన తల్లి ఈరోజు ఈ ప్రభుత్వం పేదల కోసం పేద కండగొట్టిన ప్రభుత్వం అవునా కదా దయచేసి ఆలోచించి కోరుతున్నాం. నేను కొండపల్లి మండలం గిరిజన తల్లింటికి వెళ్ళిన భోజనం చేయమన్నది. మేడపిల్లలకు దళిత తల్లింటికి అయినా భోజనం చేయమంటే వాళ్ళతో కూర్చున్నప్పుడు మేము ఊహించలేము, మీరు మా ఇంటికి భోజనం రావడము, అది మీ సన్నబియ్యం పట్టుకొని మీతో పాటు మీరు తినడము మా కలువకు ఊహించలేము. మీ కడుపు చల్లకుండా రేవంత్ కడుపు చల్లకుండా మీ ప్రభుత్వం 10 కాలాలకు ఉండాలని చెప్పిన తల్లి జీవిస్తూ ఓ మాట అన్నది, ఎవరైనా చుట్టాలు వస్తే తీసుకు పట్టుకొని ఆగవాళ్ళు తినాలి వరకు 2 కిలోలు సన్నబియ్యం తీసుకొచ్చి బండి పెట్టే వాళ్ళం. ఇప్పుడు మాకు ఆ బాధ తప్పింది తండ్రి, చుట్టాలు వచ్చిన మీ వచ్చిన సన్నబియ్యం మంచిగా తీసుకొని చెప్పానమాట. ఇది కదా పేద ప్రభుత్వం అవుతుంది. ఈరోజు ఆ సన్నబియ్యం ఇస్తుంది మాటించిన వాళ్ళు ఎన్నికలు, ఆ రోజు ఎన్నికలు హామీలు సన్నబియ్యం లేదు, కానీ ఇవ్వాలని చెప్పని ఇంచుమించు 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే తెలంగాణలో సన్నబియ్యం మొదలుపెట్టాక అక్కడక్కడ బీజేపీలు వచ్చి మా బియ్యం మోడీ ఫోటో కొడుతున్నారు. ఓకే, నీ మోడీ ఫోటో పెట్టబట్టే మాకేం అభ్యర్థులు, మీకు 2 రాష్ట్రాలు ఎందుకు ఇస్తారు, నీ గుజరాత్ ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్రాలు ఎందుకు ఇస్తున్నారు సమానం. ఇది ప్యూర్లీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తమరెడ్డి గారు అమలు చేసేటువంటి కార్యక్రమం సన్నబియ్యం మన దగ్గర తప్ప ఎక్కడ లేదు తల్లి. ఇక్కడ అదే సన్నబియ్యం పండించే వడ్లకు రైతులకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా రైతు రిలేటెడ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని ఇవన్నీ చేస్తుంటే ఈరోజు కొందరు అక్కడక్కడ విమర్శ చేసే సందర్భాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 10 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గుర్తుకు వచ్చిందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ అన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేని టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నప్పుడు ప్రోటోకాల్ విషయం గుర్తుకు రాలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అనవసరపు రాద్ధాంతం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంది టీఆర్ఎస్ నాయకులు కాదంటూ వెల్లడించారు. ఈ సమావేశంలో గడ్డం నరసయ్య, ఆకునూరే బాలరాజు, వైద్య శివప్రసాద్, భీమవరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎమ్మెల్యే కాంప్లెక్స్లో ఉండాలనే దానిపై మా కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి ఫోటో తీసుకొని కార్యాలయం పోయినప్పుడు దాని గురించి అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రాద్ధాంతం చేసుకుంటూ దాని యొక్క విభత్వం సృష్టించినటువంటి సందర్భంలో అసలు మా కార్యకర్తలు పోయింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కార్యాలయంలో ఉండాలి, ప్రభుత్వ శాఖలలో ఉండాలి అన్న దృక్పథంతో పోయినటువంటి సందర్భంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, చట్టం చూసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు లేకపోయి మా కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం సరైనది కాదది. పోతే ఏదైతే గౌరవ మాజీ మంత్రివర్యులు పార్టీ మారినటువంటి వాళ్ళని తొక్కాలి అని చెప్పి మాట్లాడాడు, ఆ సంస్కృతి నేర్పింది వారే. ఫస్ట్ ఎమ్మెల్యేలను మార్చుకోవడము, మొత్తం ప్రతిపక్షం లేకుండా చేయడం అనేది మీరు మొదట చేసినటువంటి పెద్ద తప్పిదాలు. దాన్ని మళ్ళీ మీరు చేసుకుంటే ఒప్పు మంది చేస్తే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. పోతే మా గౌరవ మహేంద్రన్న గారు 4 సార్లు ఓడిపోయారు, ప్రజలు అవన్నీ కాదు, మిమ్మల్ని చీత్కరించుకుంటారు ప్రజలు. ఫస్ట్ మిమ్మల్ని చీత్కరించుకునేప్పటికీ ప్రభుత్వం పడిపోయింది, మా ప్రభుత్వం ప్రజాపాలనతో ఏర్పడ్డది. ఆయన ఇక్కడ వండుకుంటూ ఆహర్నిశలు ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఏమి సమస్యల మీద ఏమి అవసరం ఉన్న దాని మీద మాట్లాడుకుంటూ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం ఇంకోసారి మానుకోండి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలనే నిబంధన ప్రకారంగా పెట్టాలని, దాని ముందు నిరసన తెలపాలని వెళ్ళినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం చాలా హేయమైన చర్య. అసలు ప్రోటోకాల్ గురించి మీరు ఇతర పార్టీలకు చెప్పడం సిగ్గుచేటు. గౌరవ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి భద్రాచలంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించవలసిన సందర్భంలో తన మనుమన్ని పంపించి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి ఆయన. ఈరోజు వాళ్ళ పార్టీ మిగతా పార్టీలకు ప్రోటోకాల్ గురించి చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు ప్రోటోకాల్ గురించి రవీందర్ రావు ఏమని మాట్లాడుతుందండి, వాడు వీడు
అధికారంలో ఉన్నోడు అధికారంలో లేనోడు వాడు వీడన ఈ అహంకారపూరితం దొరల అహంకారాన్ని ఇంకా తగ్గించుకోరా మీరు? ఇవాళ ఈ సంఘటన మీద వినోద్ కుమార్ గారును గిల్లి గజ్జాలు పెట్టుకుంటుర్రా? తను మాట్లాడే భాష ఏ రకంగా ఉందండి? వాళ్ళ అహంకారం ఇంకా తగ్గుతలేదు. వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ప్రోటోకాల్ ఏ రకంగా ఉంటుంది అన్నది మేము చూపెడతాం. ఈ ప్రోటోకాల్ని తుంగలో తొక్కిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నో మన సిరిసిల్లలో ఎన్నో మున్సిపల్ కార్యక్రమాల్లో కేటీఆర్ గారు జిందాన్ చక్రపాణిని అధ్యక్షులను స్టేజ్ మీద కూర్చుని పెట్టుకున్నారు. ఎన్నో కార్యక్రమాలకు నరసింహారావు గారు కొబ్బరికాయ కొట్టింది. ఇది ప్రోటోకాల్ అండి? ఇక్కడ సిరిసిల్ల జనానికి కళ్ళు లేవా? చూస్తలేరా? మీరు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు మీ మాటల్ని తగు జాగ్రత్తలో పెట్టుకొని ఇక నుండి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలని పత్రికాముఖంగా తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడదామని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడంలో సమంజసమే. కానీ మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎప్పుడన్నా కానీ మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరన్నా మా ప్రతిపక్ష నాయకుని కానీ మా ఇక్కడ ఉన్న కౌన్సిలర్లను కానీ ఎవరన్నా స్టేజ్ మీదకి పిలిచిన రోజులు ఎన్నడన్నా ఉన్నాయా? చిక్కుండాలే అనేతందుకు ప్రోటోకాల్ చేస్తలేరు మీరు అని చెప్పి అనేతందుకు సిగ్గుండాలి. పాటించడంలో మీకెంత అది ఉంటుందో ఇప్పుడు మేము ప్రభుత్వంలో మాకు కూడా ఉండదా? కాబట్టి ఎక్కడైతే గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలన్నది ఒక జీవో ఉంది. కాబట్టి ఆ జీవో ప్రకారం మా వాళ్ళు తీసుకుపోయాను అప్ప మేము కొట్లాడేందుకో మేము అది చేసేందుకో కాదు. మీ లెక్క మేము ఎప్పుడు చేయము. మేము మా ఆన్లో ఎవరు దొంగలు లేరు. అంత దొంగలను ఉన్నదంతా మీ ఆన్లనే. ఆ దొంగలను కొద్దిగా సరిదిద్దుకొని ఇప్పటికైనా నిన్నగాక మొన్న ఒకటి కూడా వాట్సాప్లో వచ్చడం చూసినాయి. ఈ దొంగతనాలు భూములను అపహరించుడు ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికైనా మానుకోకుంటే మీకు తగిన బుద్ధి చెప్పేదాకా మేము విడిచిపెట్టాం. కాబట్టి మా వాళ్ళ మీద అట్టుట్టిన కేసులు పెట్టుకుంటా అవన్నీ అన్యాయమైనటువంటి కేసులు పెట్టద్దు. ఇప్పుడు మేము కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము కూడా చేసినాం, చేయలేదని కాదు. కానీ మేము ఎన్నడూ కూడా మీకు అడ్డం రాలే. మీరు చేసినప్పుడు మీకు కూడా అడ్డం రాలే, మాకే అడ్డం వచ్చింది తప్ప మీకు అడ్డం రాలే. మేము ఒకసారి దిష్టి బొమ్మ తలగబెడదామంటే సిరిసిల్ల తలగబెట్టకుంటే తంగలిపల్లి దాకా పోయి తలగబెట్టితే మా ఎంబడి వాడి మమ్మల్ని గోస పెట్టి మమ్మల్ని కాలబెట్టకుండా చేసినటువంటి మీ దగ్గర ఉన్నది. అదేవిధంగా మరి ఎమ్మెల్యేలు అందరినీ 24 మంది ఎమ్మెల్యేలు కలుపుకున్నటువంటి మీరు ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు మా దిక్కత్తే గంత మాట్లాడితే ఏమన్నా ఉన్నదా? ఏమంటారు చూడు, దొంగ అన్నట్టు చెప్పినట్టున్నది. ఈ దొంగతనం చేసింది మీరు నేర్పినరా మేము నేర్పినామా? మీరు దొంగలు. 24 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను తీసుకొని మరి అప్పుడు మీకు తెలియదా? మరి రేపు మా ప్రభుత్వం ఇట్లయితే మా వాళ్ళు ఇట్లా పోతే వాళ్ళు అనరా అని ఇంత కూడా ఇంగిత జ్ఞానం ఉన్నదా? లేదు. మీకేందంటే మేము చేసిందే రైటు, మీరు చేసిందే రైట్ అని అనుకుంటారు. మీరు ఎప్పుడు అనుకోవాలి అది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిందే రైట్. ఇప్పుడు మా ప్రభుత్వం రైట్ అంటే మేము రైట్ అంటే రైట్, మీరు రాంగ్ అన్నా రైట్ అన్నా తీసేసుడే. అది మా పద్ధతి. మీ లెక్క మేము దొంగతనం కానీ అపహరించుకున్నట్టు కానీ మా దగ్గర ఎక్కడ లేదు. ఇప్పుడు మాది 17 నెలలు అయిన ప్రభుత్వం వచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడన్నా అపహరించుకున్నది కానీ ఎక్కడన్నా ఏదైతే భూములు గవర్నమెంట్ భూములు కానీ అపహరించుకున్నది ఒక్క పేరు మీద చెప్పుకుని ఆయన రేపు పొద్దుగాల మేమే పోలీస్ స్టేషన్లో తోలుతాం. కాబట్టి మీరేంటంటే మీరు ఇప్పటికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటికైనా ఆపుకోవాలి. ఎందుకంటే మీరు ప్రోటోకాల్ పాటించలే, మేము కూడా పాటించాం గంతే. అది మా ఇష్టం. మేము ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. కాబట్టి మీరు ఇంకోసారి మా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే ఖబర్దారని చెప్తున్నా. ఎందుకంటే ఆయన 4 సార్లు ఓడిపోయిందా 5 సార్లు ఓడిపోయిందా అది భగవంతుడు ఉన్నాడు. నీకు ఇవాళ ప్రభుత్వం నీకు రాలేదంటే నేను ఒక 6 నెలల ముందరనే చెప్పిన మున్సిపల్ కౌన్సిల్లో మా ప్రభుత్వం వస్తుందని చెప్పిన. ఎందుకు చెప్పినా? నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి, నా అంతరాత్మ ఘోషించింది కాబట్టి చెప్పిన. అందరి కౌన్సిలర్ల ముందర కూడా చెప్పడం జరిగింది. 6 నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని చెప్పినా వచ్చింది. అది మన గ్రేటు. ఏంటంటే మనం చెప్పేది రైట్ ఉంటుంది. మీ లెక్క దొంగలు లెక్క మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ అవాకులు చెవాకులు చేయొద్దు. చేస్తే మాత్రం జాగ్రత్త. మీరు కూడా మీ అంతరాత్మ అడుచుకోవాలి. మేము చేస్తున్నటువంటి కరెక్టా కాదని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా అని మానుకోవాలి. ఆ మానుకొని మంచి మార్గంలో నడవాలని చెప్పి మీ అందరికీ సూచన చేస్తున్నా. నమస్కారాలు. మొట్టమొదటగా ఈరోజు భారత తొలి ప్రధానమంత్రి
పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 61వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశం అన్ని రంగాల లోపల ఒక వెనుకబడి ఉన్నటువంటి భారతదేశాన్ని అగ్రదేశాలతో సమానంగా తీసుకెళ్లే ప్రణాళికలు రూపొందించిన మహనీయులు మహానుభావులు భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇప్పుడే పట్టణాధ్యక్షుల వారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మారినటువంటి ఏదైతే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఆస్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అయినప్పటికీ కూడా అది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ కార్యాలయం. దాంట్లో ఎమ్మెల్యే అధికారంలో ఉంటే గెలిస్తే ఆ ఎమ్మెల్యే అందులో నివాసం ఉంటాడు. కానీ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పకుండా ఉండాలని నిబంధన ఉన్నది. ఆ నిబంధన ప్రకారంగా అందులో ఫోటో లేదని పలుమార్లు మా కార్యకర్తలు కూడా మాట్లాడటం జరిగింది. నిన్న ఫోటో అక్కడ అలంకరణ చేద్దామని చెప్పి పోయినటువంటి క్రమంలో వారిపైన మరి ఘర్షణకు దిగి కావాలని ఘర్షణ వాతావరణం చేయడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే అది మొత్తం దాని మెయింటెనెన్స్ అంతా ప్రభుత్వం చేస్తుంది. R&B వారంతా కూడా దాని నిర్వహణ మొత్తం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి శుభ్రత శుచి అంతా కూడా మున్సిపల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అది మొత్తం మీద ప్రభుత్వ నిర్వహణలో జరిగేటువంటి భవనం అది. కాబట్టి అది ప్రతి ప్రభుత్వ భవనంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలని చెప్పి ప్రభుత్వం రాగానే, అంటే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ ఆస్తులలో వారి ఫోటో ఉండాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ అందులో లేదనేటువంటి దాంట్లో గ్రహించి మా వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఘర్షణ వాతావరణానికి సృష్టించడం కరెక్ట్ కాదు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 6 హామీలు ఆల్రెడీ అమలై కొనసాగుతూ ఉన్నాయి. ప్రజల లోపల అవి అన్నీ అనుభవిస్తూ ఉన్నారు. అది అందరూ మీకు కళ్ళు లేనటువంటి వాళ్ళు కనబడి, చెవులు లేనటువంటి వాళ్ళు వినబడి, కాబట్టి కళ్ళు లేకుండా చెవులు లేకుండా పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి మీకు కనబడతలేదు. తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కామన్ అది. 4 సార్లు ఓడిపోయినంత మాత్రాన మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా పాల్గొంటారు. మహేందర్ రెడ్డి గారు ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు. మేము ఇప్పుడు దేవదాస్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, బాలరాజు గారు, మిగతా వాళ్ళం మనం శివప్రసాద్ గారు, మిగతా చాలామంది సీనియర్లు ఉన్నాం ఇక్కడ పాలిటిక్స్లో. మేము విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఈ సిరిసిల్ల ప్రాంతంలో ప్రతిపక్ష నేతలే ఎక్కువ కాలం ఎమ్మెల్యేలుగా పనిచేసేటువంటి సందర్భం. రాజేశ్వరరావు గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రజల సమస్యల కోసం కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖలకు కూడా అనేక మార్లు విజ్ఞప్తులు చేసి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కొట్లాడినటువంటి పాటుపడిన ప్రతిపక్ష నేతలు ఉన్నారు ఇక్కడ. శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉండేటువంటి పరిస్థితి ఉండే ఇక్కడ. రాజేశ్వరరావు గారు కానీ, గౌరవ ఎన్వి కృష్ణయ్య గారు కూడా సిపిఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఎన్నికైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉండే. అప్పుడు కూడా ఎన్వి కృష్ణయ్య గారు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యలు అన్నీ తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ప్రజా సమస్యలు పరిష్కరించడం కానీ ప్రతిపక్ష నేతగా అనేక మార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి వారు ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేక, వాళ్ళ నాయన కూడా ప్రతిపక్ష హోదాను జీర్ణించుకోలేక, వాళ్ళ నాయననేమో అసెంబ్లీకి పోడు, ఏనేమో ప్రతిపక్ష నాయకునిగా ఉండి ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా కేవలం ఉత్తరాలు రాసుడు, ట్విట్టర్లలో పెట్టుడు, ఫేస్బుక్లలో పెట్టుడు, ఇది కరెక్ట్ కాదు. ప్రజా జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పదవులు శాశ్వతం కాదు. ఒకసారి ఒకళ్ళు అధికారంలోకి వస్తారు, ఒకళ్ళు అధికారం. కానీ ప్రజలు మీకు ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అంటే కేటీఆర్ గారు ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దగ్గర కానీ, ఆయా శాఖల దగ్గరికి కానీ వెళ్ళి మరి సమస్యలన్నీ పరిష్కరించే దిశలో పట్ల ముందుకు కొనసాగేదానిలో ఫెయిల్యూర్ అయిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ప్రజలందరూ కూడా వాడుకుంటారు ఇక్కడ. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బ్రహ్మాండంగా నెరవేరుస్తూ ప్రజల యొక్క
అభిమానాన్ని చొరగొంటున్నటువంటి సందర్భంలో ఓర్వలేక మళ్ళీ మాకు అధికారం వచ్చేటట్టు లేదన్నటువంటి అదొకటి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఆ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నటువంటి ఆ వాతావరణాన్ని కూడా జీర్ణించుకోలేక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కయ్యం పెట్టుకొని ఏదో ఒక సృష్టించి అలజడి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈరోజు మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. శివసత్తుల పూనకాలు గావు పిల్లలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయ ప్రాంగణం కేకరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చలువ బంధువులు వేసి అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని భక్తులు తరించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. తంగలపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పరిపాలన గతంలో ఏ విధంగా ఉండే దానికి భిన్నంగా అర్హులైన లబ్ధిదారులకు నిజంగా ఫలాలు అందుతున్నాయని చూసి ఓర్వలేక మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని జలగం ప్రవీణ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఓడిపోయినప్పటికీ కూడా కేకే మహేందర్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రజాపాలనకు సహకారం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది బీఆర్ఎస్ జిల్లా నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్నటి రోజున శాంతియుతంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే, అది ప్రోటోకాల్ అంశమని పేర్కొన్నారు. ప్రజల చేత గెలిచిన ఏ నాయకుడైనా సీఎం ఫోటో పెట్టుకోవడం కనీస ధర్మమని అన్నారు. నిన్న జరిగిన లాటరీ ఛార్జీలో మా పార్టీకి చెందిన నాయకులకు కూడా దెబ్బలు తగిలాయని వెల్లడించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాట్లాడే ముందు బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజాపాలన కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్న తరుణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీ రామారావు గారి పరిపాలన గతంలో ఏ విధంగా ఉండే దానికి భిన్నంగా అర్హులైన లబ్ధిదారులకు నిజంగా వాళ్ళకు ఫలాలు అందాలని చెప్పి ఈ ప్రాంతంలో ఓడిపోయినప్పటికీ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి ప్రతి అంశంలో ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రజాపాలనకు సహకారం చేస్తున్న తరుణంలో కొంతమంది
స్థానిక నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు విచక్షణ కోల్పోయి గతంలో వాళ్ళు చేసిన దోపిడీని కప్పిపుచ్చుకునే విధంగా వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే గతంలో దొబ్బి తిన్నది అరగక వాళ్ళకున్న ఈ పరిస్థితుల్లో మళ్ళెట్లా దొబ్బుకొని తినాలి అంటే వాళ్ళు చేసిన దోపిడీని ప్రజాప్రభుత్వంలో కూడా చేస్తున్నారు అనుకుని భ్రమలో వాళ్ళ ఆటలు సాగుతలేవని చెప్పి అధికారులను కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడడం, నాయకులను చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అయితే నిన్నటి రోజున శాంతియుతంగా ప్రజాపాలనకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో తప్పనిసరిగా ఉండాల్సిందే. అది ప్రోటోకాల్ అంశం. తప్పకుండా విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా సరే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన ఏ నాయకుడైనా చిత్రపటాన్ని పెట్టుకోవడం కనీస ధర్మం. అంటే ఇక్కడ గెలిచిన కేటీ రామారావు గారు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా తన కార్యాలయంలో తన కేటాయించబడిన ప్రభుత్వ నిధులతోని ప్రజలకు పాలన అందించే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అందులో చిత్రపటం లేదు, అందులో పెట్టాలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి చిత్రపటాన్ని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని పెట్టాలని చెప్పి మేము ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రజాపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆయన చిత్రపటాన్ని తీసుకొని క్యాంప్ ఆఫీస్ వద్దకు వెళ్తున్న తరుణంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి గుండాల్లాగా రౌడీలలాగా ఏదో సొంతంగా ఆ కార్యాలయాన్ని వాళ్ళే డబ్బులు ఇచ్చి కేటీ రామారావు గారికి కట్టించినట్టు, వాళ్ళదే అయినట్టు, వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలకు ఏదో మేము అడ్డొస్తున్నట్టు భ్రమలకు పోయి నిన్నటికి రోజున దాడికి పురిగొల్పడం జరిగింది. ఆ టైంలో శాంతి భద్రతలు విఘాతం కలగొద్దని చెప్పి పోలీసులు చాకచక్యంగా ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. వాళ్ళు ఏదో మాకు దెబ్బలు తగిలినాయి అంటే చెప్తా ఉన్నారు. అదే లాఠీ చార్జీ మా వాళ్ళ పైన కూడా జరిగినాయి. మా వాళ్ళు కూడా భరత్ కావచ్చు, అలాగే అభినయ్ గౌడ్ కావచ్చు, గుండెల శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు కూడా పోలీసు లాఠీ దెబ్బలు తినడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడ ఏ అంశం లేవని ఎత్తినా వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొని ఈ ప్రజాప్రభుత్వంలో దుమ్మెత్తిపోచే ఎజెండానే పెట్టుకున్నట్టు కనబడతా ఉంది. అంటే స్వయంగా కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమానికి అటెండ్ కాకున్నా, ఏ కార్యక్రమానికి రాకున్నా ఆయన ఫోటో ఉంటే సరిపోతుందని చెప్పి తన కార్యకర్తలను పురమాయించి నా ఫోటో పెట్టుమని అడిగే దుస్థితికి వచ్చిందంటే కేటీ రామారావు గారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. అంటే గతంలో సమర్థించిండు, గతంలో ఎన్నో ప్రోటోకాల్ అంశాలలో తప్పులు చేసిండ్రు, అవన్నీ మేము ప్రశ్నించినాం, అవన్నీ మేము అడిగినాం. వీటికి సమాధానం చెప్పలేని పిచ్చి సన్నాసులు వాటిని దాచిపెట్టి ఆహా ఓహో ఏమనంటే కేటీఆర్, ఏమనంటే కేటీఆర్ చేసిన తప్పులు రాబోయని చెప్పి వాళ్ళ ఇంట్లోనే కుంపడి మోపైంది. సొంతంగా వాళ్ళ స్వయాన వాళ్ళ చెల్లెలు గారే చెప్తా ఉన్నారు, మా అన్ననే మా అయ్య చుట్టూన్న పెద్ద దయ్యము, మా కొంపలో కుంపడి పెట్టిండు, అంత నచ్చం వాళ్ళే కొట్లాడుతారు. అంటే వాళ్ళింటనే ప్రోటోకాల్ విషయంలో గొడవ జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఆయన ఎంత విధంగా చేసినది ఒకటి గమనించాలి. అలాగే సిరిసిల్ల మాజీ మున్సిపల్ భర్త జిందన్ చక్రపాణి గారు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతుండో సిరిసిల్ల ప్రజలకు తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. నీవు చేసిన తతంగం ఏందో, నువ్వు ఎక్కడి నుంచి బయటకు వచ్చినావు, నువ్వు గతంలో చేసిన నీతి పనులు ఏమో ఉన్నారు. సిగ్గనిపించుకోవాలి. వయసురీత్యా మీరు పెద్దోళ్ళు, అనుభవం ఉన్నది. చిల్లరగాల మాటలు పట్టుకొని మీరు కూడా మాట్లాడడం ఇది భావ్యం కాదు, గుర్తించాలి. అలాగే నిన్న క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే ప్రోటోకాల్ ఎవరు పాటించట్లేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఫోటో పెట్టారు, కార్యక్రమం చేస్తున్నారు. వస్తా అని చెప్పినా తప్పకుండా ఫోటో పెడతారు. అలా కేకే మహేందర్ రెడ్డి గారిని ప్రజలే గ్రామానికి పిలుచుకుంటున్నారు. అది స్వయంగా మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం. దానికి ఏదో భార్యాభర్తల సంబంధం అంటే ఆడోళ్ళట అని ఒక మేధావి మాట్లాడతారు. వాడు ఏం మాట్లాడతారో వానికే తెలియదు. వాడే గొప్ప అనుకుంటుండు, లేకపోతే వాని తప్ప ఇక లేడు అనుకుంటుండు. ఇక యువతలోనికి ఏం తెలియదు అనుకుంటున్నాడు వాడు.
ఏదో దాడులు చేస్తాడట, లేకపోతే ఒక్కొక్క సంగతి చెప్తాడట. ఏందిరా భయ్ నువ్వు చెప్పే సంగతి ఏంది, నువ్వు చేసే దాడులు ఏంది? ఏమని భూ కబ్జాలు చేసిర్రా భయ్ అది బయట తీయరా అంటే దాడులు అంటారు. ఇసుక దొంగతనాలు చేస్తుర్రా అని అంటే మేము చేయలేదు అంటారు. అరే పోలీస్ స్టేషన్లల్లా భూములల్లా జిల్లా కలెక్టర్ గారు ఎన్ని వెలికి తీసిందో అవన్నీ ఎవరు చేసిర్రా భయ్ అని అడిగితే ప్రోటోకాల్ అంటే తీసుకొచ్చి, ప్రోటోకాల్లో కూడా తప్పులు చేసింది మీరే. ఇవన్నీ తప్పులు చేసింది మీరు. ఈరోజు మమ్మల్ని ప్రశ్నించడానికి మీకు సిగ్గుండాలి కొంచెమన్నా. శ్రీరామరావు వారి కళ్యాణానికి కేటీ రామారావు గారికి కొడుకు తీసుకుపోవడం ఏం అర్హతతో తీసుకుపోయిందని ఏ ఒక్కరోజున ప్రశ్నించుకున్నారా? సొంతంగా ఆయన మేనబావ పలు అభివృద్ధి కార్యక్రమాలలో వేదికలను పంచుకున్న విషయాన్ని మర్చిపోయారా? అంటే అప్పుడు వాళ్ళకి అడుగులకు మడుగులొత్తుకుంటూ ఒక కాళ్ళు మొక్కే సన్యాసులు, మోచేతిని ఇలాగే సన్యాసులు ఈరోజు వాళ్ళ ఉనికి ఎక్కడ మాయమైపోతుందో, కేటీఆర్ గారు ఎక్కడ ఆయన ముందు మాకు చిన్న చూపు చూస్తారా అని చెప్పి పత్రికల ముందు కావచ్చు, సోషల్ మీడియా వేదికల ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు మీరు భయభ్రాంతులకు గురి చేసి సత్యపూస మాటలు మాట్లాడితే మేము భయపడతాం అనుకుంటున్నావా? బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి అవాకులు చవాకులు మీరు పేలినట్టు తెలిసినా, ఎక్కడ కూడా బూతు పదాలతో మాట్లాడని తెలిసినా తప్పకుండా దాడులు ప్రత్యక్షంగా చేస్తామని చెప్పి సందర్భంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం. మాకు లేవా నోర్లు? మేము మాట్లాడలేమా? మేము తనలేమా? మేము తిట్టలేమా? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గౌరవంగా ప్రశ్నించినాం, ప్రతి అంశాన్ని తీసుకున్నాం, ప్రతి అంశంలో మీరు చేసిన తప్పును ఎత్తి చూపినాం. ఆ రోజు మీరు సత్యపూజ పాలన చేసిరా? పోలీసులను ఎట్టి ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయించారు, ఎక్కడికక్కడ మా మీద కేసులు బుక్ చేయించారు. అయినా మేము వెనకాలే ప్రజా సమస్యల మీద కొట్లాడండి. ఏదో ప్రోటోకాల్ విషయంలో మీరేమో సత్యపూజలైనట్టు మీరేదో నిజంగా మేము గతంలో మేము నిజాయితీగా పరిపాలన చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది నిన్న మాట్లాడిన నాయకులకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఆ అంశం మీద మేము వాడికి వచ్చినాం, వచ్చి ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎందుకోసం వచ్చినా తెలుసుకోవాలి. కేటీఆర్ గారి కార్యాలయం మీ సొంత కార్యాలయం కాదు, మీ పార్టీ కార్యాలయానికి వచ్చినట్టుంటే మా తప్పు. మీ పార్టీ కార్యాలయంలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసుకున్నది మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు అడగడు. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవాల్సిందే, అది కనీస గౌరవం ఇవ్వాల్సిందే. ఇవన్నీ మర్చిపోయి మా ఎమ్మెల్యే ఫోటో పెడితే బరాబర్ పెట్టరు. ఎందుకు పెడతారు? గతంలో మీరు ఎవరైనా పెట్టిరా? ఇవి మర్చిపోయి మాట్లాడమేంది? వయసు తగ్గట్టు మాట్లాడండి. కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరేదో గొప్పలు అయిపోతారు, కేటీఆర్ దృష్టిలో ఇంకా గొప్పలు అయిపోతున్నారు. కేటీఆర్ గారికి పదే చెప్తున్నది మీరు గుర్తుంచుకోవాలి. కేటీఆర్ గారికి కేకే మహేందర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆయన పాపం దాకింది, వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు అనుభవిస్తారు, వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. అది మీ దాకా రాకుండా చూసుకోరు. బిడ్డ మీరు బెదిరిస్తాం కొడతామంటే చూస్తూ ఊరుకుంటలేమేం లేము. మీ తాటాకి చప్పులకు మీరేదో మాట్లాడుతుంటే ఇవాళ దయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి. తప్పులు చేసింది మీరేరా బాబు అని చెప్పి 100 సార్లు ఎత్తి చూపినాం సిగ్గు లేకుండా. ఇంకా మళ్ళీ ఏదో కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు గుండాగిరి చేస్తారు. ఏం రాబాయి మేము చేసే గుండాగిరి? ప్రజలలో పోతే మీరు చేసిన గుండాగిరి ప్రతి ఒక్కరు చెప్తారా? మీ ఊర్లలో బెదిరించినాయి, బాత్రూంలో పైసలు దోపిస్తున్నారు, దానిపైన ఇసుకకు దోపిస్తున్నారు, సబ్సిడీ ట్రాక్టర్ల మీద దోపిస్తున్నారు, బర్ల మీద దోపిస్తున్నారు, గొర్రెల మీద దోపిస్తున్నారు. ఇవన్నీ ఆ రోజే ప్రశ్నించాం కదా, ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించేమరా? మేమన్నా చేసినామా? ఒకటి సన్యాసి మాట్లాడతారు రాజీవ్ వికాస్లో డబ్బులు తీసుకున్నారట అని. అరే మీకు అది ఇంకా ఆ పథకం ఇంకా ఇంప్లిమెంటే కాలేదురా, ఇంకా దాని మీద ఒక జరుగుతూ ఉంది. దానిలో మేము ఎక్కడికి పోయినాం అంటే అందరూ మీలాగానే పరిపాలన కొనసాగిస్తారు అనుకుంటున్నారా? మీలాగానే కాసులో కకృతి పడతారు అనుకుంటున్నారా? అన్ని తప్పుడు పేలాపను తప్పుడు కూతలు కూసుకుంటూ ప్రజలను తప్పుదో పడే ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో తప్పకుండా బరాబర్ మేము కూడా దేంతో సమాధానం దాంతో సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేకే మహేందర్ రెడ్డి గారి గురించి అది ఏ స్థాయి నాయకుడైనా చిన్న పెద్ద లేకుండా మాట్లాడిన సందర్భం భవిష్యత్తులో వచ్చినట్టుంటే తప్పకుండా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులోని దర్శవాలి గుట్టపై అక్రమంగా నిర్మించిన షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పోలీసులు గ్రామంలో గుట్టను ఎవరు సందర్శించొద్దని 144 సెక్షన్ అమలు చేశారు. అయినప్పటికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోయిన గోపి ఆధ్వర్యంలో దర్శవాలి గుట్టపై పనులను పరిశీలించడానికి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు మా ఊళ్లోకి రావద్దంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ 40 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్శవాలి గుట్టపై ఆక్రమణకు గురి అవుతుందని 10 సంవత్సరాలుగా గుట్టపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలన్నారు. గతంలో గుట్టపై హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉండేవని ఇప్పుడు పూర్తిగా తొలగించి దర్గా నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టపై జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు వచ్చిన బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళటి రోజున ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఏదైతే ఉరుసుగుట్టగా పిలువబడుతున్న గుట్ట సుమారు 40 ఎకరాలు ఉంటుంది. మరి ఆ 40 ఎకరాలను గత 10-15 సంవత్సరాలుగా ఏదైతే ఒక వ్యక్తి అభివృద్ధి పదం చేస్తున్నా అని చెప్పి ఆ గుట్ట మీదకి రోడ్లు వేయడం, ఆ గుట్ట మీద బ్లాస్టింగులు చేయడం, ఆ గుట్ట మీద సమాధులను ఏర్పాటు చేయడం, అక్కడి నుండి ప్రజల అవసరమార్థమై కింద 1 ఎకరం భూమిని కబ్జా చేసుకొని ఆ భూమిలో వీళ్ళ కోసం నేను అభివృద్ధి పథకాలు చేస్తా అనుకుంటూ షెడ్లు వేయడం, దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆరాధించి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆ గుట్టను పరిశీలనకు వెళ్ళగా అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింగారం గ్రామ సర్పంచ్, ఏం పేరు, మాజీ సర్పంచ్ మల్లేశం అనే వ్యక్తి ఈ మా మండల పార్టీ యొక్క కార్యకర్తలందరినీ బీజేపీ వాళ్ళని నరుకుతా, నేను మీ అందరినీ చంపేస్తా, మీరు మా ఊర్లోకి వచ్చి మా గుట్టను పరిశీలించినట్టయితే ఏదైతే అన్యాక్రాంతం అవుతుందో, ఏదైతే 40 ఎకరాల భూమి ఉందో ఆ భూమి ఫారెస్ట్దా తెలియదు, రెవెన్యూదా తెలియదు, దాని మీద ఒక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏ రకమైన నిర్మాణాలు జరుగుతున్నాయి? పర్టిక్యులర్గా ఒక మతానికి చెందిన వ్యక్తి దాన్ని ఆక్యుపై చేస్తున్నారు. దీనికి గాను స్థానిక పెద్దలు ఇది అక్రమం అని తెలిసి ఈరోజు పొద్దున నామమాత్రంగా కింద ఉన్న ఒక్క షెడ్డును కూలగొట్టినారు. దాంతోపాటు సంతృప్తి చెందిపిద్దామని అనుకుంటున్నారు. ఈరోజు మా బాధ్యతగా నేను ఇక్కడికి వస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు, అరెస్ట్ చేసి సిరిసిల్లాకి తరలిస్తున్నారు. మరి సమస్య ఎల్లారెడ్డిపేటది. ఎల్లారెడ్డిపేటలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే పోలీసులు దొంగతనం చేస్తే 2 దొంగతనాలల్లా మొదటిది రికవరీ చేసి రెండోది దొంగను ఉంచుకోమన్నట్టుగా ఈరోజు కొత్తగా చేసిన నిర్మాణాన్ని కూలగొట్టి పాతదంతా అట్లనే ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. ఏదైతే వాళ్ళకు అర్హతలు ఇచ్చిన అధికారులు ఉన్నారో మరి ఈరోజు 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందుతూ పేరు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. వీటి ఎన్నుకొని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? మరి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఎందుకు పట్టించుకుంటలేడు? మరి ఆయన మొన్న వచ్చి ఈ సమాధి మీద చెద్దరు కప్పిపోయిండు. అంతగానం చెద్దరు కప్పే షోకే ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ లా దర్గా కట్టుకోవాలా? వీళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ చెద్దర్లు కప్పాలని చెప్తున్నాం. లేదంటే వాళ్ళ నాన్న ఫామ్ హౌస్ లా దర్గా కట్టుకోవాలి, దాని మీద చెద్దర్లు కప్పుకోవాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం ఈ రోజు ఏదైతే ప్రభుత్వ ఆస్తులను వేరే వాళ్ళకు దారాదత్తం చేస్తుండ్రో అందులో ఎంతమంది హస్తం ఉందో వాళ్ళందరినీ చట్ట పరిధిగా శిక్షించాలి. రానున్న రోజుల్లో ఏదైతే సింగారం వాళ్ళు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు మాజీ సర్పంచ్ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరుకుతా అన్నారు కదా బిడా, 5,000 మందితోటి జిల్లా వ్యాప్తంగా సింగారం గుట్టను పరిశీలనకు తేదీ చెప్తాం. ఆ రోజు ఎవ్వరు ఆపుతారో చూస్తాం. సింగారం గుట్ట అన్నది హిందువులది. చోళులు కాకతీయుల నాటి నుండి అక్కడ మన ఆనవాళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండేది, అక్కడ విగ్రహాలు ఉండేవి. మరి ఇవన్నీ ఎట్టిపోయినాయి. వాటిని పక్కదో పట్టించి ఈరోజు కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. మరో పెద్ద గుట్టను తలపించే నిర్మాణం ఆడ జరుగుతున్నది. గౌరవ కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం, కొత్త షెడ్ నిర్మాణం కాదు, అక్కడ కొత్తగా వెలిసిన పాతగా వెలిసిన ఇల్లీగల్గా అక్రమంగా వెలిసిన నిర్మాణాలు అన్నింటినీ కూర్చివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ పరిధిలో దర్శనాల గుట్ట అని పేరు చెప్పి మరి ఆ గుట్టను కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఆ 40 ఎకరాల భూమి రెవెన్యూ భూమా, ఫారెస్ట్ భూమా అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద
రోడ్లు పోస్తున్నారు, బ్లాస్టింగ్లు చేస్తున్నారు, అక్కడ నిర్మాణాలు పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం. మరి చోళుల కాలం నాటిగా కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఉండే, హనుమాన్ విగ్రహాలు ఉండే, మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు. మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాలగుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని 144 సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవడం రావడం జరిగింది. అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ ఏం పేరు అనే పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు? నిన్నగాక మొన్న 10-15 వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది. ఆనాడు లేని 144 సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ దర్గాకు పోయి చెద్దరు కప్పొచ్చింది. మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చడమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు. మరి ఈరోజు ఒక్క నిర్మాణాన్ని కూల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం. గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ ఎప్పుడు జరిగినాయని చూడాలి. వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు, దానికి రోడ్డు వేయాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది, దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు? మరి ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యుడు గత 10 సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం చేసినారు. మరి ఆయన గిట వాళ్ళకు భూమి ఏదలుచుకుంటే ఇదే దర్గాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి, అక్కడ చెద్దరు కప్పుకోవాలి. కానీ ఇక్కడ సిరిసిల్ల ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. మరి వారి వీడియోకి సంబంధించిన పిటిషన్ కూడా మేము ఈరోజు ఇచ్చినాం, ఆ వీడియోని కూడా వారికి చూపెట్టినాం. ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం, ఏదైతే ఆ గుట్ట మీద నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి. అదే రకంగా అంతకు ముందున్న అవశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవుళ్ళై వాటన్నింటి పరిశీలనకు గాను మాకు అనుమతులు ఇవ్వాలి. ఈరోజు హిందువుల గురించి పట్టించుకునే విధానం ఎక్కడా లేదు. ఈరోజు క్రైస్తవులను మిగతా మతస్థులను అందరినీ ఇక్కడున్న శాసనసభ్యుడు రాజకీయం కోసం వారి లబ్ధి కోసం వాడుకుంటున్నారు. మరి ఈరోజు వేములవాడని చూసుకున్నట్టయితే అక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడు అంటున్నాడు ఆగమశాస్త్రం ప్రకారం మేము అభివృద్ధి చేస్తామని చెప్పి. ఆగమశాస్త్రంలో దర్గా ఉండాలని ఉన్నదా అన్న వేములవాడలో? ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం, నీ ఆగమశాస్త్రంలో గిట దర్గా ఉండాలని ఉంటే మాకు చూపెట్టండి. అభివృద్ధికి మేమేం అడ్డు కాదు, మీరు చేసే అభివృద్ధికి అడ్డు కాదు. మీరు చేసే ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఉండాల్సినవి ఉండాయే, లేని వాటిని తొలగించాలి. హిందువులు ఎవరైతే ఉన్నారో మాట్లాడకుండా ఉంటున్నారు కదా అని చెప్పి ఇక్కడున్న ప్రాంతాన్ని మాత్రం మిగతా వాళ్ళకి దారాదత్తం చేస్తామని చెప్పి ఈ శాసనసభ్యులను కానీ ఈ వ్యతిరేకులను కానీ వీళ్ళందరికీ ఖబర్దార్. భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బయలుదేరుతుంది. ఏదైతే ఈ దర్శనాల గుట్టుందో తప్పకుండా దాని మీద లక్ష్మీనరసింహస్వామి వారి గుడిని నిర్మాణం చేసేందుకు మేము అందరం ఇక్కడ కంకణబద్ధులై ఉన్నామని తెలియజేస్తున్నాం. భారత్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రోటోకాల్ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విదూరంగా ఉందని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నాయకులు. బతిపోచమ్మ ఆలయంలో బోనాలతో సందడి చేసిన మహిళా భక్తులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాల్సిందేనని తేల్చి చెప్పిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులో దర్శవాలి గుట్టపై అక్రమ నిర్మాణాలపై బీజేపీ ఆందోళన. అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.